లింఫోమా అనే ఒక రకమైన బ్లడ్ క్యాన్సర్‌ని అసలు క్యూర్ చేయొచ్చా? లింఫోమా అనేది గడ్డల్లా వస్తూ ఉంటుంది. మెడలో గానీ, చంకల్లో కానీ, ఇంగ్వైనల్ ఏరియాలో కానీ, అంటే గజ్జలు అంటాం కదా! కింద కాళ్ళకు మధ్యలో అక్కడ గానీ, కొంతమందిలో మీడియాస్టినం అంటే చెస్ట్ లోపల లింఫ్ నోడ్స్ ఎన్‌లార్జ్ అవుతాయి. కొంతమందికి అబ్డోమెన్‌లో లింఫ్ నోడ్స్ ఎన్‌లార్జ్ అవుతాయి. సో, లింఫ్ నోడ్స్ అనేవి సాధారణంగా మనందరికీ ఉంటాయి. చాలా సూక్ష్మంగా ఉంటాయి, చిన్నవిగా ఉంటాయి, కంటికి కూడా కనబడినట్టుగా ఉంటాయి కొన్నిసార్లు. అవి ఎన్‌లార్జ్ అయ్యి పెద్దగా అవుతూ ఉంటాయన్నమాట ఈ క్యాన్సర్‌లో. సో, ఇలా వచ్చేటప్పుడు వీళ్ళలో కొద్దిగా జ్వరం ఎక్కువ రావడం, ఆకలి మందగించడం, బరువు తగ్గిపోవడం, ఇలా స్వెల్లింగ్స్ కనపడడం ఇలాంటివి జరిగి దానికి టెస్ట్ చేస్తే లింఫోమా అని వచ్చేటప్పుడు లింఫోమాస్ అగైన్ 3 టైప్స్‌లో ఉంటాయి. లో గ్రేడ్ లింఫోమాస్ అండ్ హై గ్రేడ్ లింఫోమాస్ అండ్ మీడియం టైప్ ఆఫ్ లింఫోమాస్ ఉంటాయి. లో గ్రేడ్ అండ్ మీడియం గ్రేడ్ లింఫోమాస్‌కి కీమోథెరపీ ఇస్తే సరిపోతుంది. హై గ్రేడ్ లింఫోమాస్‌లో కొద్దిగా హై డోస్ కీమోథెరపీ ఇచ్చి అవసరమైన వాళ్ళకి బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ అంటే ఆటోలోగస్ స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అనేది ఎప్పుడైనా రిలాప్స్ అయినా, లేదంటే రికరెంట్‌గా అది తగ్గట్లేదు అంటే రిఫ్రాక్టరీ డిసీజ్ హై గ్రేడ్ లింఫోమా మనం ఇచ్చే కీమోథెరపీకి ఫస్ట్‌లో తగ్గలేదు. సెకండ్ లైన్ కీమోథెరపీ ఇచ్చి బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ అనేది చేస్తూ ఉంటే ఇందులో క్యూర్ రేట్స్ పెరుగుతుంటాయి. అదే కాకుండా లేటెస్ట్‌గా కార్ట్ సెల్ థెరపీ అనే ఒక విధానం వచ్చింది. ఇది మల్టిపుల్ రిఫ్రాక్టరీ కేసెస్‌లో కానీ, లేదంటే ప్రైమరీ రిఫ్రాక్టరీ టు ద బెస్ట్ ప్రాబబుల్ ట్రీట్మెంట్‌కి కానీ రిఫ్రాక్టరీనెస్ ఉండేటప్పుడు కార్ట్ సెల్ థెరపీ అనేది చేయగలిగితే క్యూర్ రేట్స్ కొంతవరకు మనం అచీవ్ చేయగలుగుతున్నాం.